తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అదేంటిది అన్నది తెలుసుకునేందుకు వీడియోలో ప్రయత్నిద్దాం. తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 29కి వాయిదా పడిన గ్రూప్ 1 కేసు కొనసాగుతున్న ప్రతివాదుల వాదనలు. సో మీ అందరూ తెలుసు, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 1లో గత 3 రోజుల నుంచి వరుసగా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు సంబంధించినటువంటి వాదనలని ధర్మాసనం వింటుంది. అందులో భాగంగా మొదటి 2 రోజులు టీజీపీఎస్సీ ప్రభుత్వం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 1:1 క్యాండిడేట్స్ యొక్క వాదనలు ధర్మాసనం వినడం జరిగింది. సో 3వ రోజు స్టూడెంట్స్ తరఫున ఉన్నటువంటి వాదనలని వినడం ప్రారంభించారు. సో కొంతమంది న్యాయవాదులు మాట్లాడిన తర్వాత మరికొంతమంది మాట్లాడడానికి సమయం మించిపోవడం వల్ల దీన్ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు నిన్న మాట్లాడిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటన్నది మనం ఒక హైలైట్స్గా చూద్దాం. మొదటిగా, ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక నిబద్ధత కలిగి ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ వాళ్ళు అన్ని వేళలా పాటించాలి. సో ఈ పాయింట్ మీదనే చాలా క్లియర్గా స్టూడెంట్స్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు గారు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది ఎంత చేసినా వృధా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ డబుల్ హాల్ టికెట్స్ గురించి వీళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోటి మహిళా కళాశాల గురించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ గురించి కూడా గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులతో వివరాలతో సహా వీళ్ళు చెప్పడం జరిగింది. మోడరేషన్కి ఒక ఫార్ములా పద్ధతిని కూడా వీళ్ళు ఈ కేసులో వాళ్ళు ధర్మాసనానికి తెలియజేయడం జరిగింది. సో ఈ 3 పాయింట్స్ మీద చాలా డెప్త్గా సింపుల్గా వాళ్ళు చెప్పడం జరిగింది ధర్మాసనానికి. సో మొదటిగా చూసుకుంటే కోటి మహిళా కళాశాల గురించి మాట్లాడుకుంటే క్లియర్ కట్గా సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ అందరినీ ఒక సెంటర్లలో, సెలెక్ట్ కానటువంటి క్యాండిడేట్స్ అన్నీ ఒక సెంటర్స్లలో ఎలా వచ్చారు, దాన్ని మీరు ర్యాండమైజేషన్ ఎలా పాటించారు. మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే దాదాపు 46 సెంటర్లో చూసుకుంటే ఒక టాప్ 20 సెంటర్స్లో నుంచో 15 సెంటర్స్లో నుంచో అందరూ సెలెక్ట్ అయ్యారు, దాదాపు 400 మంది. మరి 10 సెంటర్స్లలో 1 డిజిట్స్, 3-4 సెంటర్లో 0 సీట్స్. సో ఈ 0 అంటే సెలెక్ట్ కాని వాళ్ళందరూ ఒకే సెంటర్లోకి ఎలా వచ్చారు, సో ర్యాండమైజేషన్ ఎలా పాసిబుల్ అయింది అంటే సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ ఒక సెంటర్లో, సెలెక్ట్ కాని వాళ్ళందరూ ఒక సెంటర్లో ఎలా సాధ్యమైంది సాఫ్ట్వేర్కి అనే వాదనలు అంత డెప్త్నెస్తో కూడినటువంటి చాలా క్లియర్ కట్గా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 హాల్ టికెట్స్ కూడా ఎక్కడ ఈ పద్ధతిని వాడట్లేదని చెప్పేసి, మరి ఇది ఎలా ఇవ్వడం జరిగిందని చెప్పేసి, ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందన్నది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పేపర్ మూల్యాంకన విషయంలో కూడా దాదాపు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 70 నుంచి 80 కేసుల గురించి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ధర్మాసనానికి. అందుకు వీళ్ళు వాడిన పద్ధతి సరైంది కాదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎంటైర్ స్టూడెంట్స్ తరపున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా చాలా తక్కువ సమయంలో చాలా క్లియర్గా చెప్పేందుకైతే ప్రయత్నించడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళు క్లియర్ కట్గా కేసెస్తో సహా చెప్పడం అయితే జరిగింది. సో వీళ్ళు దాదాపు బేసిక్ నుంచి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంచి గతంలో క్యాన్సిల్ అయిన 0.2 నుంచి అంటే బయోమెట్రిక్ తేడా వచ్చినప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినప్పుడు కానీ, లేకపోతే జియో 16 ద్వారా 60 పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, మరి పాత గవర్నమెంటు ఉన్నప్పుడు నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కొత్త గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన దాని గురించి, పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకన, యావరేజ్ ఫార్ములా కానీ, మరి మోడరేషన్ ఫార్ములా గురించి కానీ వీళ్ళు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఇవాల్యుయేషన్లో బార్కోడ్ గురించి కానీ, పబ్లిక్ గురించి కానీ చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్గా అయితే నిన్న జరిగినటువంటి వాదనలో 3 పాయింట్స్ మీద వీళ్ళు చాలా క్లియర్ కట్గా మాట్లాడారు. అది డబుల్ హాల్ టికెట్, అదేవిధంగా సెలెక్ట్ అయ్యే మోడరేషన్ గురించి, అదేవిధంగా సెంటర్ అలొకేషన్ ర్యాండమైజ్ గురించి, ఈ 3 మీద చాలా క్లియర్ కట్గా వీళ్ళు చెప్పడం జరిగింది.
సో మరి సోమవారం రోజున మళ్ళీ ఈ వాదనలు కొనసాగుతాయి. సో ఒకసారి ఆ వాదనలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ వెళ్దాం. స్టే ట్యూన్.